చక్కటి దీవెన తండ్రి మనకిస్తూ ఉన్నారు. రోమా 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. అందరి కొరకు తన ప్రియ కుమారుని అప్పగించిన ప్రభు ఆయనతో పాటు మనకన్నీ అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన 7 రీతులుగా ఇష్టములో ఉన్న ప్రత్యేకతల్ని మనం చూద్దాం. ఒకటి, ప్రభు దగ్గరికొస్తే ఇష్టురాలుగా ఉంటాం. పరిశుద్ధత అనేది ఇస్తాడు. ఇక విడవబడరు. మరి ఎంత పాపినైనా క్షమించటానికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి కుటుంబంతో ఉంటూ ఇష్టుడుగా ఒక వ్యక్తి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనం చూస్తే మరి ఏడో వాడైన హానోకును గురించి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కుటుంబంతో ఉంటూ దేవునికి ఇష్టడుగా ఇతనున్నట్టు చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడకపోయెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. విశ్వాసముతో ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో నాకు తప్పకుండా ఈరోజు నెరవేర్పు ఉంటుంది, ఒక ఫలము, ఒక నెరవేర్పు అనేది దేవుడు ఇస్తున్నాడని ఇష్టంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చక్కటి నెరవేర్పును ప్రభు ఇచ్చువారై ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు కపెర్నహూమ్ టౌన్ సిటీ నుండి వస్తున్నారు. కపెర్నహూము ఒక హీలింగ్ సెంటరు. మరి అప్పట్లో ఎవరు కపెర్నహూముకి వచ్చినా బాగైపోయేవారు. యాయిరు కుమార్తెను అక్కడే లేపారు. పేతురత్త జ్వరాన్ని గద్దించారు. అలాగనే పక్షవాతం కలిగిన వ్యక్తిని మంచం మీద తీసుకొని వస్తే, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళు, లేక నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అని ఆజ్ఞాపించారు. 7 అద్భుతాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ టౌన్ సిటీ నుండి కొంచెం ముందుకు రాగానే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొండ దిగి ప్రభు వస్తున్నారు. మరి ఈ కపెర్నహూము ధన్యతల కొండ కొంచెం దగ్గరలో కనపడుతూ ఉంటాయి. ఒక కుష్ఠరోగి వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన శరీర రక్తాల్లో శక్తి ఉంది. ఆయన పలికే వాక్కులో శక్తి ఉంది. ఆయన వాగ్దానంలో శక్తి ఉంది. తన ప్రియ కుమారుడు కార్చిన రక్తములో శక్తి అనేది ఉంది. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము. కాబట్టి కుష్ఠరోగి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత పాపినైనా దేవుడు ఇష్టపడతాడు. ఒప్పుకొని ప్రభుని అడిగితే చాలు. అందుకే మనం చూస్తే జపన్యా 3వ అధ్యాయము 15వ వచనంలో, జపన్యా 3:15లో తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఇష్టంగా ప్రభు శిలువ దగ్గరికి మనం వస్తే, యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి ఆయనే నిజరక్షకుడని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఏ శిక్ష ఉన్నా సరే ఆయన నీ శిక్షను కొట్టివేసి ఉన్నాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. శిలువ ధ్యానములో మన శిక్షను కొట్టివేయటానికి ఆ శిక్ష ఆయన మీద పడినట్లు చూస్తూ ఉన్నాం. హానోకు అనే మాటకు ప్రతిష్ఠిత అని అర్థము. ఈ ఏడవాడైన హానోకు ప్రభువుకి ఇష్టంగా ఉన్నాడు, కుటుంబంతో ఉన్నాడు, ప్రభుతో నడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పరమగీతంలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రాణప్రియుడా, నీ మందని నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము.
ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను అన్నప్పుడు 8వ వచనంలో ఒక జవాబొచ్చింది. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయెనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందల అడుగు జాడలు. హానోకు నడచిన నడకలు పరలోకమునకు అడుగులై ఉన్నవి. ఈ అడుగుల్ని 3 రీతిలుగా ప్రభువు చెప్పారు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆ మార్గములో ఇష్టడుగా మనం నడవాలి. సత్యములో ఇష్టలుగా మనం ఉండాలి. అందుకే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచు లేదు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూచినట్లయితే ప్రభు మనల్ని దర్శించటానికి వస్తాడు. ఏ టైంలోనన్నా రావచ్చు. నేను నిన్ను దర్శించిన కాలమును నువ్వెరగకుంటివి అంటున్నాడు. కాబట్టి ఏ టైంలో ప్రభు వస్తారో మనకు తెలియదు కనుక చాలా జాగరూకత కలిగి ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, మీ యొద్దకు కాదు నీ యొద్దకు, ఒక్కొక్కరితో ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభు వచ్చి మనల్ని చూచేటప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండాలి. మన మోకాళ్ళ జీవితం, మన వాక్య పఠన, అలాగనే ప్రభు మీద మనం ఆధారపడతాం. సియోనులో మౌనముగా ఉండుట ఆయనకి స్తుతి చెల్లించుటే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఎలా వృద్ధిలోని తెచ్చారు అంటే, యెహెజ్కేలు 16:7లో నేల నాటిన చిగురును వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ప్రభువు నేల నాటిన చిగురిని వృద్ధిలోని తెచ్చినట్లు మనల్ని వృద్ధిలోని తెచ్చాడు. ఈ నేల మీద ప్రభువు రక్తము కాలువలుగా ప్రవహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ రక్తంలో కడగబడినప్పుడు వృద్ధిని దేవుడిస్తూ ఉన్నాడు. ఎదుగుదల అనేది దేవుడిస్తూ ఉన్నాడు. పెద్దదానవై చిన్న స్థితిలో మనల్ని పెద్దవారిగా ఆత్మీయ స్థాయిలో నిలబెడుతూ ఉన్నారు. ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవు అనగా అనేక వరములతో ఫలములతో తండ్రి మనల్ని నింపుతూ ఉన్నారు. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి నీకు అవమానము కలగకుండా, సిలువ దగ్గరకు వస్తున్న మనకు అనేక అవమానాలు రావచ్చు. కానీ అవమానాలన్నిటినీ ప్రభు భరించారు. మరి కొట్టేవారిని కొట్టనిచ్చారు. చెంపలు పెరికివేయి వారికి తన ముఖమును ప్రభువు త్రిప్పుకొనలేదు. ఎంత శ్రమైనా సరే ప్రభువు మన కొరకు సహించారు గనక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అనే మాటలను చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. యెషయా ఈ ప్రవచనాన్ని రాస్తున్నాడు. కీర్తనకారుడైతే 129:3లో దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి అనే మాటలను చూస్తున్నాం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని. ఆయన చెంపలు అప్పగించబడి అరచేతులతో యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయన చెంపల్ని పెరికి వేసినట్లు, చెంపల మీద కొట్టినట్టు చూస్తూ ఉన్నాం. చెంపలు ఆయన పెరికి వేయబడేటప్పటికి సంఘానికి ఆయన ఇచ్చిన సౌందర్యము ఎంత ఉన్నతంగా ఉందో పరమగీతంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. పరమగీతము 1వ అధ్యాయము 10వ వచనంలో ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును
శోభిల్లుచున్నది. ఆయన కంఠము మన కొరకు ఘోషిస్తూ ఉంది. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అని. ఇక్కడ మనం చూస్తే ఆభరణములు అనగా వరాలు. సిలువలో 7 మాటల్లో 33 ప్రవచనాలు నెరవేరిని. ఆయన చెంపలు పెరికి వేయబడిని. నీ చెక్కిళ్లకు సౌందర్యము అనేది దేవుడిస్తూ, కొత్త నిబంధనలో నిన్నొక చెంప మీద కొడితే మరొక చెంప కూడా నువ్వు త్రిప్పు. నేను కొట్టబడ్డాను. దానికి బహుమానము నేనిస్తాను అని ప్రభువు చెప్తున్నారు. అలాగుని ఇక్కడ మనం చూస్తే వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. వెండి అనగా విమోచన. కీర్తన 12:6లో యెహోవా నీ మాటలు వెండి ఎంత పవిత్రములు అని మనం చూస్తూ ఉన్నాం. బంగారు సరములు అనగా సరములు అనుభవాలు లేక పేటల్ని తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలమైన మనకి ప్రభు కొట్టువారికి నా వీపు అప్పగించి తిని యెషయా 56లో చూస్తున్నాం. వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. కాబట్టి ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటే మరి పిలాతు కోర్టులో చూస్తాం. యోహాను సువార్త 19లో నా ముఖమును దాచుకొనలేదు. ఈ సిలువను గనక నువ్వు ఇష్టంగా చూడకపోతే, నీవు నాలో బలంగా లేకపోతే, నులివెచ్చని స్థితిలో ఉంటే నువ్వు ఉమ్మి వేయబడిదేవేమో జ్ఞాపకం చేసుకొని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయుచున్నాడు. నేను సిగ్గుపడనని ఎరిగి నాకు ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకొంటిని. అంత శ్రమలో కూడా తండ్రిని గనపరుస్తున్నాడు. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయుచున్నాడు గనక నేను సిగ్గుపడలేదు. ఎంత శ్రమొచ్చినా ఇష్టముగా భరిస్తూ ఉన్నాడు గాని నేను సిగ్గుపడలేదు అని ప్రభువు తెలియచేస్తున్నారు. అలాగునే సిలువ మనల్ని జతపరుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. మరి హానోకు ఇష్టడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశము ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టముగా ఉంది. అలాగునే మనం చూచినట్లయితే సార్వత్రిక సంఘము ఎదుగుదలలో దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు నిన్ను నేను పెండ్లి చేసుకుంటాను అంటే జతపరుచుకుంటాను. సిలువలోనే మనం అందరం జతపరచబడ్డాం. ఆయన ప్రక్కలో నుండి ఆదాము ప్రక్కలో నుండి హవ్వ తీయబడింది. ప్రభు ప్రక్కలో నుండి సంఘము తీయబడింది గనక ఆ ప్రక్కలో ఉన్న గాయము సంఘము కొరకే ఏర్పాటు చేయబడినట్లు చూస్తూ ఉన్నాం. ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీరు కారెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము చాలా సార్లు చెప్పుకున్నాం. 14వ వచనంలో రావలసిన సమయానికి వస్తీ రాలేదు, రాజు పిలుపును నిరాకరించింది గనక రాజు కాలజ్ఞానుల్ని పిలిపించాడు. అంటే కాలాన్ని బట్టి వారు ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో తెలియచేయువారై ఉన్నారు గనక వస్తీ రాలేదు గనక వారు ఏమని చెప్పారు అంటే ఎస్తేరు 1:14లో అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వరోసు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. వెంటనే రాజరికము నుండి ఆమెను తీసివేయాలి అని వీరు సలహా ఇచ్చారు కాలజ్ఞానులు. 2వ అధ్యాయంలో మనం చూస్తే రాజు కోపం చల్లారినప్పుడు మరి రాజు ఎవరిని అడుగుతున్నారంటే యవనులగు పరిచారకులను అడిగాడట, నేను ఎవరిని వివాహం చేసుకోవాలని. ఈ పరిచారకులు ఏం చెప్పారంటే అందమైన కన్యకలను రాజు కొరకు వెతకనగును, అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి సుషాను కోట
అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమింప నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యముల కొరకు వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణియగును. కాబట్టి రాజు కన్యకల్లో దేని యందు ఇష్టపడునో పౌలు గారు రాస్తున్నారు. 2 కొరింథీ 11:2లో పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి నేను మిమ్మును ప్రధానము చేసి తిని. హోషేయ గ్రంథము 2 అధ్యాయము 18, 19 కూడా నీవు నిత్యము నాకుండునట్లు మరి దయా దాక్షణ్యముల చేత నేను నిన్ను ప్రధానము చేసుకొంటిని అనే మాటను చూస్తూ ఉన్నాం. ఇష్టపడినప్పుడు రాజు ఎంతో మంది శూషాను కోటలోకి వచ్చారు. ప్రభు చెప్తున్నారు, ఆలోచన చెప్పుట లెస్సైన జ్ఞానమిచ్చుట నా వశము. ఒక కరెక్ట్ ఆలోచన. మరి ప్రధాన యాజకుడు కైప ఒక ఆలోచన చెప్పాడు. ప్రజలందరి కొరకు ఒకరు చనిపోవాలి కదా, ఈ యొక్క యేసు చనిపోతే సరిపోదా అని ఒక ఆలోచన. కరెక్ట్ టైంలో మనకు ఆలోచన అనేది అందాలి. అలాగనే రాజు ఏం చేశాడంటే కోపం తీరిన తర్వాత పరిచారకులను అడిగాడు. ప్రభు చెప్తున్నారు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ చేయటానికే వచ్చాను. ప్రభు పరిచారకుడిగా వచ్చాడు. పరిచారకుల్ని ఇక్కడ అడిగాడు. మరి నయమాన్ వెళ్ళిపోతూ ఉంటే ఒక పరిచారకుడు ఒక చిన్న వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీళ్ళలో స్నానం చేయమన్నారు, అంతకంటే పెద్ద పనేం చెప్పలేదు కదా, స్నానమేగా, మనం కూడా చాలా ప్రయాణం చేసి వచ్చాం, స్నానం చేద్దామని ఆయనకి కొంచెం ఇష్టం కలిగే పద్ధతిలో చెప్పుకొచ్చారు. ఆయన 7 సార్లు మునిగేటప్పటికి కుష్ఠరోగము పోయింది. పసిపిల్ల దేహముగా నయమాను మార్చబడినట్లు చూస్తున్నాం. ప్రభు రక్తము దగ్గరికి వచ్చినప్పుడు మన శరీరములో ఏ రుగ్మత ఉన్నా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని చూస్తూ ఉన్నాం. ఎంతో మంది సుషాను కోటలోనికి వచ్చారు. మరి రాహేలు ప్రార్థన యొక్క నెరవేర్పును చూస్తూ ఉన్నాం. రాహేలు కోరుకుందట, నా పిల్లలిద్దరూ రాజులు అవ్వాలి. అసలు ఆమె చేసిన ప్రార్థన, కొడుకులు రాజులే, కూతుర్లు కూడా రాజులే. ఎస్తేరు బెన్యామీను గోత్రములో నుండి ఇక్కడ మనం చూచినట్లయితే వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథము 2:5లో సూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై ఒక యూదుడుండెను. ఇక్కడ మనం చూచినట్లయితే బెన్యామీను వంశము అంటే ప్రభువు భుజము మీద ఉండేటటువంటి వంశము. ఒకసారి మనం చూద్దాం, యెషయా ప్రవచనాలను చూస్తే ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. బెన్యామీను గోత్రము ఎక్కడుంది అనేది మనం చూచినట్లయితే ఈ బెన్యామీను గోత్రానికి సంబంధించిందే భారతదేశము అని ఈ మధ్య కాలంలో వారి యొక్క టెస్టుల్లో తేలిందట. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయం 12 బెన్యామీను గూర్చి ఇట్లెన్ను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బెన్యామీను భుజముల మధ్య నివసిస్తూ ఉన్నాడు. బెన్యామీను గోత్రములో నుండి ఎస్తేరు కనపడుతూ ఉంది. ఈమెకు రాజ కిరీటము అనేది ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి చేసిన ప్రార్థన వెంటనే నెరవేర్పు కనపడకపోవచ్చు కానీ కొన్ని తరాలకి ఆ ప్రార్థన దీవెనకరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగునే మరి ఇష్టమైన దేశాన్ని చూచాం. కుష్ఠరోగిని ఇష్టుడుగా దేవుడు మార్చివేశాడు. హానోకు ఇష్టుడుగా ఉన్నాడు గనక భూలోకం నుండి పరలోకానికి ఆయన నడిచి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. కన్యకలందరిలో ఇష్టురాలుగా ఎస్తేరు కనపడుతూ ఉంది గనక రాజ్య కిరీటము అనేది ఆమెకు పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇష్టమైన భోజనము. ఇస్సాకు అనగా నవ్వు. ఆదికాండము 21:6లో మనం చూస్తే, దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నా మొర విన్నాడు. తాను నిర్ణయించిన కాలంలో నాకు బహుమతి ఇచ్చారు అని శారం అంటుంది 6వ వచనంలో. దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అని. నేను ఇస్సాక్‌కి స్తన్యం ఇవ్వగలుగుతున్నాను అన్న విషయం నా నోటితో నేను చెప్పలేను గానీ, ఈ విషయం అబ్రహాం గారికి ఎవరైనా చెప్తే ఎంత బావుండని తలంపులో అనుకుందట. ఈ నూరేండ్లప్పుడు పుట్టిన బిడ్డకు ఇస్సాకు అనగా నవ్వు అని చూస్తున్నాం. ఈ ఇస్సాకు వృద్ధుడైపోయాడు. మరి కన్నులకు మంద దృష్టి అనేది కలిగింది. తన జ్యేష్ఠ కుమారుడు అరణ్యవాసిగా ఉంటాడు గనక ఏ టైంలో ఏది తీసుకురావాలో తెలుసు. ఆదికాండం 25:27లో ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇంట్లో ఉన్నవాడికి ఏం తీసుకురావాలో తెలీదు. బయట ఉన్నవాడికైతే అన్నీ తెలుసు. లోకంలో ఉన్నాడు గదా! అందుకనే పెద్ద కుమారుని పిలిచి ఒక చక్కని మాటను బయలుపరుస్తూ ఉన్నారు. 2వ వచనంలో ఆదికాండం 27:2లో అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములను, నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇష్టమైన భోజనము. అందుకొను రోటేతో ఆయన శరీరము నాందుకొందుము మదియద్భుతంబు ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో వందించి తిన్నాను బాధయు తరుగులేదు. ఇష్టమైన భోజనం తీసుకురమ్మన్నాడు. అలాగునే ప్రభు భోజనాన్ని మనం ఇష్టంగా తీసుకోవాలి. త్వరపడి తీసుకోవాలి. ఐగుప్తు నుండి వెళ్ళేటప్పుడు ఎంత త్వరగా మీరు చెప్పులు వేసుకొని, మీ నడుములు కట్టుకొని, మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు భుజించాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు భోజనానికి ఆలస్యముగా మనం రాకూడదు. ఏశావుకి చెప్పాడు త్వరపడి తీసుకురమ్మని. ఆలస్యం చేశాడు. అంతలోకి వాళ్ళ అమ్మాయిని చక్కగా భోజనం సిద్ధం చేసి యాకోబును పంపించింది. ఇందులో కూడా ఒక మర్మం ఉంది. మోసంలో కూడా ఒక మర్మం. ఇస్సాకు ప్రార్థన చేయగా రిబ్కా గర్భవతి ఆయను. తన కడుపులో వేదన ఉన్నప్పుడు ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అంటే ఇస్సాకు భార్య అయినప్పుడు ఈమెకు కూడా ప్రభువుతో మాట్లాడగలిగిన స్థాయికి ఎదిగిపోయింది రిబ్కా. అందుకే తన దగ్గర బాధ ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి ఆమె వెళ్ళింది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను.
యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిష్యులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లన్నెను, 2 జనములు నీ గర్భములో కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము పదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే మాటను మనం చూస్తున్నాం. సౌలు అనగా గొప్పవాడు, పెద్దవాడు. పౌలు అనగా చిన్నవాడు, లోబడినవాడు. అందుకే 1 కొరింథీ 11లో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకొనుడని తెలియచేస్తూ ఉన్నారు. ఈమె సిద్ధం చేసి మరి చిన్న కుమారునికి, పెద్ద కుమారుని ఏషం వేసి తండ్రి దగ్గరికి దీవెన కొరకు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇష్టమైన భోజనము. ఈ ఇష్టమైన భోజనము మనం చూస్తే బెన్యామీను గోత్రంలో గాడిదలు పోయినాయి అని ఒక ఆయన ఎతుకుతూ ఉంటే సమూయేలు ప్రవక్త మరి ఆయన అడిగి మా గాడిదలు ఎక్కడుంటాయి ఆయన అడుగుదామని ప్రభు అన్నారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. 1 సమూయేలు 2వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్తకి ప్రభు బయలుపరుస్తున్నాడు, రేపు నీ దగ్గరకు ఒక మనిషి వస్తాడు, ఇశ్రాయేలీలకు రాజుగా అతన్ని నియమించు. అతడు రాజు అవ్వాలి అంటే అతనికి ప్రత్యేకమైన భోజనము అనేది, యాజక భోజనము అనేది ఆయనకి సిద్ధం చెయ్యి. ఈ భోజనం అనంతరము అతడు అభిషేకించు. ముందు భోజనం పెట్టు, తర్వాత అభిషేకించు అని తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. వీళ్ళేమో గాడిదల కోసం దీర్ఘదర్శి ఉన్నాడా అని అడుగుతూ ఉన్నారు. సమూయేలు కనపడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 9వ అధ్యాయం 17వ వచనంలో సౌలు సమూయేలును కనపడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లేది, దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. ఆయన దగ్గరికి వెళ్ళి దీర్ఘదర్శి ఎక్కడున్నాడు, ప్రవక్తని అప్పటి కాలంలో దీర్ఘదర్శి అని పిలిచేవారు. మంచి మార్గదర్శకులుగా ఉంటారు. ఏ కాలంలో ఏం జరుగుద్దో వారు తెలియచేస్తారు గనక ప్రవక్తని దీర్ఘదర్శి అని పిలిచేవారు. కాబట్టి సౌలు రాకమునిపే సౌలు వస్తాడు రేపు అని సమూయేలుకి తెలియచేశారు. రేపుని గురించి మీరు ఆలోచించొద్దు. ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందామని దిగులు పడకండి. మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అని తెలియచేస్తూ ఉన్నారు. నేనే దీర్ఘదర్శిని అంటున్నాడు. నువ్వు వస్తావని నిన్నే దేవుడు నాకు బయలుపరిచారు అని ప్రధాన స్థలమందు ఈయన కూర్చుండబెట్టి దాచియుంచిన భాగమును, ఆహారమును అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 9వ అధ్యాయము 22లో అయితే సమూయేలు సౌలును అతని పనివాణ్ణి భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచ్చనకర్తతో, నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా వచనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచ సమూయేలు సౌలుతో ఇట్లనుము, చూడము మనం కలుసుకొని కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టుచున్నాను. ఇక్కడ భోజనము దాచబడింది. యాజకుని దగ్గర, ప్రవక్త దగ్గర భోజనం చేస్తే ఈయన స్థాయి పెంచబడుతుంది. అందుకే నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇష్టముగా సమూయేలు ప్రవక్త
సౌలుకి భోజనం పెట్టాడు. తదుపరి అభిషేకించాడు 10వ అధ్యాయంలో. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చాను. భోజనము రాజరికాన్నిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3:21లో చూస్తున్నాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికొస్తా. అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనము చేస్తాం. ప్రభువుతో కలిసి భోజనం చెయ్యాలి అంటే ఆయన బల్ల దగ్గరికి మనం రావాలి. అది ఇష్టంగా రావాలి. అందుకే మనం మర్చిపోతాం బల్ల దగ్గరికొస్తే ఎట్టబడితే అట్లా. నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన బల్ల చాలా ఇష్టమైనది. ఆ ఇష్టమైన బల్ల దగ్గరికి ఇష్టమైన కొడుకట చాలా నిర్లక్ష్యంగా వచ్చాడట. చివరిగా మనం చూస్తే ఏడో ఇష్టము మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. దేవునికి ఇష్టమైన కుమారుడు ఎఫ్రాయిము. యోసేపు వాళ్ళ నాన్నని నా బిడ్డల్ని ఇద్దరిని దీవించు అంటే ఎఫ్రాయిం మీదకి కుడి చెయ్యి అనేది వెళ్ళిపోయింది. నాన్న అలా కాదు అలా కాదు అంటే, నాకు తెలుసులేని చేతులు ఎలా మార్చి ఎఫ్రాయిం మీద కుడి చెయ్యి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. ఇష్టమైన కుమారుడు. ఒకసారి చూద్దాం. ఇష్టమైన కుమారుడు, ముద్దు బిడ్డగా ఉండవలసినటువంటి కుమారుడు ఎలాగూ తయారయ్యాడు అంటే, మరి దేవుని యొక్క చిత్తాన్ని మీరినట్టు చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువక ఉన్నది. విరోధంగా మాట్లాడుతున్న జ్ఞాపకం ఎఫ్రాయిం మీద కుడి చెయ్యి యాకోబు వేశాడు గనక, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు చెందుటకు నాకు కలిగిన శ్రమయే కారణమని చూస్తున్నాం. ఇందా మనం చూచాము, చెంపలు పెరికి వేయి వారికి తన ముఖమును త్రిప్పుకొనలేదు అనే మాట చూస్తున్నాం. నీ చెక్కిళ్ళు ఆభరణముల చేత సార్వత్రిక సంఘానికి శోభిల్లుచున్నవని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎఫ్రాయిం విషయంలో హోషేయకి కనపడుతుంది దర్శనం. నడక నేర్పాను, నిన్ను కౌగిలించుకున్నాను, మరి నీతో స్నేహ బంధము అనేది నేను కలిగి ఉన్నాను. ఒక స్నేహితునికి మర్మాలు చెప్పినట్లు ఎఫ్రాయిము నీకు నేను చెప్పాను కదా, మరి నువ్వెందుకు అంత నిర్లక్ష్యంగా నా బల్లను ఆశ్రయిస్తూ ఉన్నావు? అదే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఇక్కడ మనం చూస్తే కన్నీటి ప్రార్థనలో యాకోబును దీవించాడు దేవుడు. ఇక్కడ మనం చూచినట్లయితే మొత్తం తారుమారైపోయింది. 11వ అధ్యాయంలో మనం చూచినట్లయితే 3వ వచనం, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. హానోకు ఇష్టుడై ఉండెను గనక దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎఫ్రాయిముకి నడక ఎవరు నేర్పించారు? దేవుడు. బల్ల దగ్గరికి నువ్వు వంకటింకరగా రాకూడదు. నిన్ను నీవు పరీక్షించుకొని నువ్వు వచ్చినప్పుడు నువ్వెలా నడవాలో, మరి యోధ ఆ ముక్క పుచ్చుకొని చీకటిలోనికి వెళ్ళాను అని మనం చూస్తున్నాం. నా బల్ల యొద్దకు మీరు వచ్చినప్పుడు అన్యోన్య సహవాసాన్ని నేను ఇస్తూ ఉన్నాను. ఈ నా బల్ల సహవాసములోనికి వచ్చిన మీరు మీ చెయ్యి నేను పట్టుకుంటాను అని ప్రభు చెప్తూ, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడని నేనే, వారిని కౌగలించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైన సంగతి వారి మనస్సునకు పట్టలేదు. ఇక్కడ 7 దీవెనలు ఇస్తున్నాడు. నేను స్వస్థపరిచాను గాని వారి మనస్సుకు పట్టలేదు. చివరిగా ఒక మాట చూసి ముగింపు చేసుకుందాం. పరమగీతంలో మనం చూస్తే
దేవుని సన్నిధిలో, దేవుని శిలువ ధ్యానము దగ్గర నువ్వు ప్రభువు దగ్గర మోర్చిల్లేంత వరకు అంటే మైమరిచిపోయి ఆ శిలువలో నిమగ్నమైపోవాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. పరమగీతము 2:7 యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పొలము అనగా సంఘము. సంఘములో ఇర్లు రేళ్ళు అంటే వేగాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏషావు ఆలస్యము చేశాడు. రుచిగల భోజనమే తెచ్చాడు గాని ఆలస్యం చేశాడు. తండ్రి దీవెన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అన్న తండ్రి, నువ్వు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ మధురమైన ప్రేమను మనం ఇష్టముగా ఆయన బల్లలో ఇష్టంగా ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే గుడ్ ఫ్రైడే. ఫ్రై అంటే ఏగిపోవటం. అలాగే మనందరి కొరకు కల్వరి అనే పెనం మీద శిలువ మీద కల్వరిగిరిని దేవాలయంగా చేసుకొని శిలోమ్రానులో ప్రభు ప్రాణం పెడుతూ ఆయన ఫ్రై అయిపోయారు, కాల్చబడ్డారు. అందుకే ఇక్కడ చెప్తున్నారు ప్రేమకు ఇష్టమగు వరకు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చూస్తున్నాం. ఈ దినాన ప్రాణం పెట్టిన భూమి యెరూషలేములో మన కొరకు ఓట తీయబడింది. ఇష్టురాలు ప్రతివ్రత నీవు దేవుని చేతిలో ఉండాలి అని ఆయన చేతికి మేకు అనేది కొట్టబడింది. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఇష్టురాలు ప్రతివ్రతగా మనల్ని మార్చటానికి కల్వరిలో తన అమూల్యమైన రక్తాన్ని ప్రభు కార్చినట్లు చూస్తూ ఉన్నాం. రెండోదిగా హానోకు ఇష్టుడుగా ఉన్నాడు. కుటుంబంతో ఉంటూ ప్రభుతో నడిచాడు. అందుకే మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని చెప్తున్నారు. కుష్ఠరోగిని అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము. మూడోదిగా మరి ఎస్తేరు సెలెక్ట్ అవటానికి గల కారణం రాహేలు ప్రార్థన. బెన్యామీను గోత్రం రాహేల్లో నుండే వస్తుంది గనక కన్యకలందరినీ పోగు చేసినప్పుడు పరిచారకుడిగా ప్రభు కనపడుతున్నారు. పరిచారకుల్ని ఆయన సలహా అడిగాడు గనక ఆ సూషాను కోటలో ఈ పరిచారకులు సెలెక్ట్ చేసిన కన్యకల్లో ఇష్టురాలుగా హేగే వశంలో ఉంది గనక రాజ్య కిరీటము ఆమెకు ఇవ్వబడింది. నాలుగోదిగా నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము, ఆయన శరీర రక్తముల ద్వారా ఇష్టము పుట్టించే ప్రాయము అనేది మనకు వచ్చి వేస్తూ ఉంది. ఆరోదిగా మనం చూస్తే ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. కాబట్టి యాకోబు కుడి చెయ్యి ఎఫ్రాయిం మీదకి వేశారు. ఎఫ్రాయిము చేయి పట్టుకున్న, నడక నేర్పా, కౌగిలించుకున్న, స్నేహబంధాన్ని ఇచ్చానని ప్రభు తెలియచేస్తూ నీకు విరోధముగా మాట్లాడినప్పుడు నిన్ను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది, తప్పక కరుణిస్తాను. కాబట్టి ఇస్సాకు ఇష్టమైన భోజనము సిద్ధం చేయవలసిన సమయంలో ఏషావు ఆలస్యం చేశాడు. ఇష్టమైన భోజనం ప్రభు బల్ల దగ్గరికి మనం ఆలస్యముగా రాకూడదు. అందుకే త్వరపడండి అని నిర్గమకాండము 12లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన శిలువ దగ్గర నీవు ఇష్టముగా ధ్యానం చేయాలి. ఆయన రక్తాన్ని ఇష్టముగా స్వీకరించాలి. అందుకే తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. రోమా 8 మనం చూస్తే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీవు ప్రేమకు ఇష్టమగు వరకు పొలము అనగా సంఘములో నీవున్నప్పుడు ఇర్రెలను బట్టి లేళ్లను బట్టి వేగముగా ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చి ఆయన శరీర రక్తాలకున్న శక్తి ఏంటంటే బోరం రోగును మృతులు అక్షయులై లేపబడును. నశింపు గాని మర్మమైన శరీరం మనకివ్వటానికి ఆయన శరీర రక్తాలు మనకిస్తున్నారు గనక ఇష్టముగా తీసుకొని మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగే స్థాయిని తండ్రి మనందరికీ
దయచేయును గాక. ఆమె ప్రధాన బోధకుడు ఉన్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు. హానోకు ఇష్టుడై ఉన్నాడు పరలోకానికి, మరణము చూడకుండా నడిచి నీతో రాగలిగిన స్థితినిచ్చారు. అలాగే ఇస్సాకు ఇష్టుడై ఉన్నాడు గనక ఆయన ఇచ్చిన దీవెన ఇస్రాయేలు దేశముగా మారినట్లు, ఆ దేశములో ఇష్టముగా నాయన బ్యూలా అని, అలాగున్నే నాయన మరి హెప్సిబా ఇష్టురాలు అని నీ చేతిలో కిరీటముగా మేము ఉండాలని తెలియచేసిన తండ్రి వందనాలు. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇష్టము పుట్టించే ప్రాయము సార్వత్రిక సంఘానికి ఉండాలి అని మీరు తెలియచేసిన తండ్రి వందనాలు. కుష్ఠరోగిని కూడా నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని తెలియచేసిన తండ్రి. ఇష్టమైన భోజనము నాయన సమూయేలు ప్రవక్త సౌలు కొరకు నాయన నిన్నటి దినానే దేవుడు నిన్ను గురించి నాకు చెప్పాడు. నిన్నటి దినానే నీకంతా సిద్ధపరచబడిందని భోజనమిచ్చి అభిషేకించినట్లు మేము చూస్తూ ఉన్నాం. ఈ దినాన్న ఆయన కీర్తన 16:2లో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అంటున్నారు గనక భక్తి కలిగిన జీవితంలో నీ శిలువ విలువలను ధ్యానిస్తూ నీకు ఇష్టముగా జీవించగలిగిన స్థితిని నీ పిల్లలమైన మాకిచ్చి నీ శరీర రక్తములతో మమ్మల్ని పోషించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ పావనాత్మను పంపి అంతరంగ సంస్కారముతో నీ బిడ్డల్ని మీరు ఆదరించమని, మా కొరకు ప్రాణభిక్షగా తన శరీర రక్తములు ఇచ్చి వేసిన కల్వరినాథుడు ప్రాణప్రియుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయము ఆయన పిల్లలమైన మనందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ముమ్మరముగా తండ్రి ఈ పరిశుద్ధ దినమున దయచేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత్